మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? మేము ఇంతకు ముందే కాఫీలు తాగి టిఫిన్లు చేసినాము. ఇక పొద్దున్నే అమ్మ నాన్న వచ్చారు. ఊరు వెళ్తున్నాం. మా వారు, నేను, నాన్న, బంగారి. పండు కూడా వస్తుందేమంటే నేను రాలేను, నైట్ హైదరాబాద్ వెళ్ళాలి, పగులేమో ఊరు వెళ్ళొచ్చి నైట్ హైదరాబాద్ వెళ్ళాలంటే నా వల్ల కాదమ్మా, మీరే పోయి రండి అంది. సరే అని మేము బయలుదేరుతున్నాం. ఇక అమ్మ ఏమో పండు ఎలాగో ఇంటి దగ్గరే ఉంది కదా, నేను పండు దగ్గర ఉంటానని నాతో పాటు బండి మీద వచ్చిందనమాట. ఊరు వెళ్తున్నాం కదా, నేను సాయంత్రమే ఫోన్ చేసి చెప్పాను, అమ్మ టిఫిన్ ఇక్కడ చేదురులే రాండి అని. కానీ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే టిఫిన్ చేసి వచ్చారు. ఇక రాగానే టీ పెట్టించా, ఎలాగో టిఫిన్ చేసి వచ్చారు కదా అని. టీ తాగిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కాము. నాన్నకి ఎటన్నా ఊరు వెళ్తున్నామంటే బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఆటో ఎక్కినా ఎమ్మటిని నిద్రపోతాడు. అసలు భలే నిద్రపోతాడండి. బస్సు ఎక్కి ఖమ్మంలో దిగాము. ఖమ్మంలో ఆటో ఎక్కాము. అక్కడి నుంచి ఇక్కడ పొలాల్లో దిగాము. ఇంతకీ మేము అసలు ఎక్కడికి వచ్చాము, ఎవరి కోసం వచ్చాము అని అంటే, అక్క వాళ్ళ అమ్మాయి త్రివేణి తెలుసు కదా, వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఊరు వచ్చాము. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఊరు పణితాపురంలో భోజనాలు అనమాట. ఉప్పలమ్మకి కొలుపు కొలుసుకున్నారు వాళ్ళు, భోజనాలకి పిలిచారు, వచ్చాము. ఇదిగోండి రాగానే ఇక్కడ ఈ పంట మిర్చి, తేజ మిర్చి అంటారు. ఇవి త్రివేణి వాళ్ళ మామగారు పండించిన పంట అనమాట. ఇక మా వారైతే రాగానే ముందు పోయి ఆ మిరపకాయలు చూశారు, క్వాలిటీ చూడు ఎంత బాగుందని. ఇక మేము చేసే వ్యవసాయం భూములు ఎక్కువ బోర్లు ద్వారా వచ్చే నీళ్ళతో పంట పండిస్తాం కదా. త్రివేణి వాళ్ళ మామగారు ఇదిగోండి ఈ బావి నీళ్ళతో పంట పండిస్తారు. ఇక్కడ మేము చూసిన చాలా చోట్ల ఇలా బావిలే ఉన్నాయి, మోటార్లు చాలా తక్కువ. పత్తి, కొద్దిగా వరి పొలం, మిరప తోట పండిస్తారు త్రివేణి వాళ్ళ మామగారు. వేణు వాళ్ళేమో ఖమ్మంలో ఉంటారు, వాళ్ళ అత్తగారు మామగారు ఇక్కడ పడితాపురంలో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడికి రమ్మంటారు వాళ్ళ అత్తగారిని మామగారిని కూడా, ఖమ్మమే వచ్చేసేయండి మీరు ఇద్దరే కదా. ఎప్పుడు ఈ పని ఏం చేస్తారంటే, నాన్న లెక్కే త్రివేణి వాళ్ళ మామగారు కూడా. మేము కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడు ఆడుకొచ్చి మేము ఉట్టిగా ఎందుకు కూర్చోవాలా, మాకు చేతనైనంతకాలం మేము చేసుకుంటాము అని ఈ వ్యవసాయం అంతా వారే చేస్తున్నారు. ఇక మేము అట్లా వెళ్తుంటే మాకు ఎదురుగా అక్క వాళ్ళ అబ్బాయి, అక్క వాళ్ళ అల్లుడు గారు అంటే త్రివేణి వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ఆడ కొద్దిసేపు మాట్లాడాము. ఇక మమ్మల్ని చూసి అయితే నయనిక అక్కడి నుంచి ఉరికొచ్చింది, అంటే వేణు వాళ్ళ పెద్ద కూతురు. అక్కడి నుంచి చాలా దూరం నుంచి ఉరికొచ్చేసింది. ఇక ఆమె వచ్చిందని వాళ్ళ చెల్లి కూడా ఉరికొచ్చి మా దగ్గరికి రావాలని వస్తుంది. కానీ ఆ మట్టి పెళ్ళాలు ఉన్నాయి కదా, కాళ్ళకి చెప్పులు లేవు. ఆ మట్టి పెళ్ళల్లో ఎలా రావాలో ఎట్లా రావాలో తెలియట్లే. మళ్ళీ అంతేకాకుండా మేము ఇక్కడ నించున్నాం అందరం వరుసన. ఇప్పుడు పెద్దామంటే ఉరికొచ్చి మా బంగారు దగ్గరికి వచ్చేసింది. అంటే నైనికాకి మా పెద్ద పాప అంటే బాగా ఇష్టం అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువ ఏమతోటే ఉంటుంది. మరి పెద్ద ఆమెమో బంగారు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ చిన్న ఆమె ఎవరి దగ్గరికి వచ్చిద్దా అని మేము అందరం లైన్గా నించున్నాం. కానీ మేము ఎంతసేపు నించున్నా ఆమె ఎవరి దగ్గరికి రావాలో తేల్చుకోలేకపోయింది. చాలాసేపు అలానే నించుంది. మొక్కలకి వెళ్ళి చూడటం, కిందకి చూడటం, వెనక్కి తిరగటం ఎట్లే చేస్తుంది. ఇక నువ్వు ఊరి దగ్గరికి వచ్చేటట్లు లేవు లేదే అని ఇక మా పెద్ద పాపే ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. ఎదుగోండి పిల్లలు పిచ్చి ఎక్కువ అనమాట. చిన్నపిల్లలు అంటే భలే ఇష్టం అండి, ఎత్తుకొని తిప్పుతా. ఎప్పుడన్నా వీళ్ళు మన ఇంటికి వచ్చినా లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా పెద్ద పాప వీళ్ళకి స్నానాలు చేయించటం, అన్నం తినిపించటం, పౌడర్లు పూసి బొట్లు పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటుంది. పిల్లలంటే బాగా ఇష్టం. ఆడపిల్లలంటే మరీ ఇష్టం నా లెక్క. నాకు అంతేనండి. ఎవరైనా సరే, అసలు మనకు తెలియని పిల్లలైనా సరే ఆడపిల్లలు నాకు బాగా ఎత్తుకొని ముద్దలాడాలనిపించింది. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియని వాళ్ళ దగ్గర ఇట్లా ఆడపిల్లలు ఉన్నా కానీ అడిగి మరీ ఎత్తుకొని నేను ముద్దులాడుతుంటా. బాగా ఇష్టం ఆడపిల్లలంటే ఎందుకో తెలియదు. నాకు ఇద్దరు కూతుర్లైనా ఇంకా ఆడపిల్లలంటే ముద్దు తీయట్లేదనమాట. ఇక ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాము. రాగానే టిఫిన్లు చేయండి అన్నారు. కానీ అప్పటికే మేము టిఫిన్ చేసి వచ్చాము. అందుట్లో దూరం కదా ఖమ్మం అంటే, మా దగ్గర బస్సు ఎక్కితే 1.5 గంట అవుతుంది ఖమ్మం రావడానికి. ఖమ్మం నుంచి మళ్ళీ పణితాపురం ఆటో మీద వెళ్తే అటు ఇటుగా ఒక 20 నిమిషాలు అట్లా పట్టింది. దూరం కదా, అందుకే ఇంటి దగ్గరే టిఫిన్ చేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూర్చొని చుట్టాలతో మాట్లాడి మేము భోజనాలతో కూర్చున్నాం పిల్లలందరితో కలిసి.
ఇదిగోండి ఈ పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. నైనిక మీకు తెలుసు, నైనికాకి ఒక పక్కనున్న బాబు అటు చివరనున్న బాబు ఏమో నాగార్జున రెడ్డి వాళ్ళ చెల్లెల కొడుకులు. ఇంకా నైనిక పక్కన కూర్చుని ఇంకొక అబ్బాయి ఏమో నాగార్జున రెడ్డి వాళ్ళ మేనమామ మనవడు. వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది మధ్యలో ఉన్న వాళ్ళు మా వారు, సరిగా కనపట్టలేదు. ఇప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిన అతనేమో వేణు వాళ్ళ ఆడబిడ్డ హస్బెండ్, ఇంకొక అతను లుంగి కట్టుకొని ఉన్నారు కదా వాళ్ళ మామగారు అనమాట. ఇక మేము భోజనం చేసి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కొంచెం రచ్చ జరుగుతుందండి. ఏంటంటే ఆ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనపడుతుంది కదా, తను ఎక్కడున్నా కానీ ఇక లొడ అనమాట. అసలు అందరినీ చుట్టేసి బంధువులందరినీ కలేసి మంచిగా మాట్లాడిద్ది. లొడ అంటుందని వేరే విధంగా అనుకోకండి. తను ఎక్కడన్నా ఫంక్షన్లో ఉన్నది అంటే ఇక అక్కడ అసలు ఒక కామెడీ వాతావరణం అనమాట. అంత కలుపుకుపోద్ది మనుషుల్ని. అంతేకాదండి, తను ఎవరంటే మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చేశాను. ఖమ్మం రోటరీ నగర్లో మా బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక బాబు డాబా పైన ఆడుకోవటానికి వెళ్ళి కింద పడ్డాడని చెప్పాను కదా, ఇదిగోండి వీళ్ళింటి పక్కనేనండి. కానీ మన వాళ్ళు చాలామంది ఆ బాబు క్షేమంగా ఇంటికి రావాలని దీవించారు. కానీ మనందరి దీవెనలు ఫలించలేదండి ఆ బాబు విషయంలో. పాపం చనిపోయాడు. ఏం చేస్తాం, దేవుని ఆ బాబుకి అంతవరకే రాసి పెట్టాడేమో. ఇక తను అక్కడ గోల ఏం చేస్తుందంటే, మేము అప్పటికి అన్నం తినేసామండి. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి వేరే దగ్గర గృహప్రవేశం ఉంటే అటు వెళ్ళి వచ్చారు. మేమందరం అన్నం తిన్నామని, మేము వచ్చిన దాకా మీరు ఎందుకు ఉండలేదు, అప్పుడే ఎందుకు తొందరగా తిన్నారు అని గోల చేస్తుంది. అది సరదానే, సీరియస్ ఏం కాదు. ఇక అందరు భోజనాలు చేసిన తర్వాత మా వారు, వేణు వాళ్ళ మామగారు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ అన్నం తింటున్నారు. అప్పటి వరకు వాళ్ళు అందరూ తింటుంటే వడ్డించారు, ఇప్పుడే వాళ్ళు తింటున్నారు. ఇక్కడ భోజనాలు పొలాల్లోనే, కానీ ఆ టెంట్ బాగా వేడిగుందండి. అక్కడ వేడిగుందని ఈ యాప్ చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ నాన్ వెజే కదా ఉప్పలమ్మ భోజనాలు అంటే, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా వస్తారు కాబట్టి కంపల్సరిగా ఈ పప్పు, సాంబారు, పెరుగు అవన్నీ అక్కడ టేబుల్ పెట్టుంచారు యాప్ చెట్టు కింద. ఇక నాన్న మజ్జిగ తాగుతున్నాడు. మజ్జిగ ఒక గ్లాస్లో పోసుకొచ్చిస్తే తాగుతుండు. ఇక మీ అందరికీ తెలుసు ఉప్పలమ్మ గురించి, మాకు కూడా ఉప్పలమ్మ ఉంది. అయితే ఉప్పలమ్మ వెలిసిన వాళ్ళు కొంతమంది ఏమో ఇళ్ళ దగ్గర గుడి కట్టించి పూజ చేసుకుంటారు. కొందరేమో పొలాల్లో కట్టిస్తారు. మేము కూడా పొలాల్లోనే కట్టించాము. ఉప్పలమ్మ వెలిసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా అంటే మనకు చేతనైన వరకు ఒక 50 మందినో 100 మందినో పిలిచి ఏటపోతును కోసి భోజనాలు పెడతారు. ఉప్పలమ్మకి పెట్టుకొని కొలుపు కొలిసి. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు కంపల్సరిగా మళ్ళీ ఇలా ఉప్పలమ్మ కొలుపు కోస్తాం. ఆ తర్వాత మనకి మంచిగా కలిసి వచ్చింది, బాగుందిలే అమ్మవారికి ఒకసారి పెట్టుకుందాము అనుకున్నప్పుడు మళ్ళీ ఇట్లా చేస్తారనమాట. ఇక పొలాల్లో బాగా వేడిగుందండి. పిల్లలు అసలు తట్టుకోలేక ఏడుస్తున్నారు. ఈ చిన్న మరీ ఏడుస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. ఈ ఇల్లు వేణు వాళ్ళ మామగారు వాళ్ళ ఇల్లు, అంటే వేణు వాళ్ళ ఇల్లే అనుకోండి. కానీ ఇప్పుడు వేణు వాళ్ళకి ఖమ్మంలో ఇల్లు ఉంది కదా, ఇక అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు. ఇక్కడేమో వీళ్ళ అత్తగారు మామగారు ఉంటారు, అక్కడేమో వేణు వాళ్ళు ఉంటారనమాట. చిన్న వీడియో తీసా. ఇక బుడ్డమ్మ అయితే ఫోన్ మేము వస్తేనే పట్టుకుంటుందండి. అమ్మమ్మల గారాపం ఎక్కువ కదా, సాధారణంగా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ పిల్లలకు అస్సలు ఫోన్ ఇవ్వరు. కానీ మేము వస్తే మాత్రం ఫోన్ తీసుకోకుండా అస్సలు ఉండరు. మేము కనపడ్డమంటే చాలు, అమ్మి ఈ ఫోను అని అంటది. ఫోను వాళ్ళు అడిగారని మేము ఇవ్వకుండా ఉండలేము. కరెక్ట్ కాదు పిల్లలకు ఫోన్ ఇవ్వటం. ఫోన్ విషయంలో వాళ్ళ అమ్మా నాన్న భయం ఉంది కదా, ఇక మేము ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడేగా ఇచ్చేది. మేము లేకపోతే ఫోన్ పొరపాటును కూడా వాళ్ళు. అక్క వాళ్ళ అబ్బాయి, మా పెద్ద అమ్మాయి, వీళ్ళు ఎక్కడున్నా కొట్టుకుంటానే ఉంటారు. అట్లని ఇద్దరు క్లోజ్గా ఉంటారండి. వాళ్ళిద్దరూ ఉండేది హైదరాబాద్లోనే కదా. 2 రోజులకు ఒకసారి ఏమైనా చూడటానికి వస్తారు. ఏమంటే బాగా ఇష్టం, పెద్ద చెల్లి అంటే బాగా ఇష్టం అనమాట. పండు దగ్గరికి వెళ్తారు, కానీ చాలా దూరం పండుగకి దగ్గరికి వెళ్ళాలంటే. తను హైదరాబాద్లోనే జాబ్ చేస్తుండు, బంగారికి దగ్గరలోనే కాబట్టి 2 రోజులకి 3 రోజులకి వచ్చి ఏదన్నా కావాలంటే ఇచ్చి వెళ్తుంటాడు. వేణుకు బాయ్ చెప్పేసి వచ్చేసాము. బస్ స్టాండ్ ఇదిగోండి, ఖమ్మం బస్ స్టాండ్ మీకు తెలిసే ఉంటుంది. జనాలు ఉన్నారండి. నిన్న మొన్న ఉగాదికి వచ్చి ఉంటారు. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా తక్కువే, కానీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను వెనక్కి వచ్చి
ఈ 2 గంటలు ఏముంటా ఇటు నుంచి ఇప్పుడు వెళ్ళానంటే నైట్ హాయిగా పడుకోవచ్చు. మళ్ళీ కప్పలబంధం వచ్చినా బంజరు వచ్చినా నైట్ 10ంటికి 11ంటికి ఎక్కితే నైట్ నిద్రే ఉండదు. నేను ఏడు నుంచి వెళ్ళిపోతా అని తనేమో హైదరాబాద్ వెళ్ళిపోయిండు. మేమేమో ఇటు బంజరు వచ్చేస్తున్నాము. ఫస్ట్ పొద్దున్న వచ్చేటప్పుడేమో నాన్న నేను ఒక సీట్లో కూర్చున్నాము. ఇప్పుడు వచ్చేటప్పుడేమో నేను అక్క ఒక సీట్లో కూర్చున్నాం. నాన్న ఎక్కడో ఒక సీట్లో కూర్చుండు, మా వారు బంగారి ఒక సీట్లో కూర్చున్నారు. ఇక బంజరు వచ్చేసామండి. బంజరు వచ్చేసరికి కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా నేను బయట ఫుడ్ అసలు ఏం తీసుకురాను, కానీ ఈరోజు పండు మాతో పాటు రాలేదు కదా, మమ్మీ నాకు వచ్చేటప్పుడు ఎగ్ పప్పు తీసుకురావా అంది. చాలా వరకు నాకు చేతనైనవి వాళ్ళు అడిగాయి, నేను ఇంట్లోనే చేసి పెడతా, కానీ ఎగ్ పఫ్ అన్నది నాకు రాదు. కాబట్టి ఆడ నుంచి తీసుకొచ్చా. చాలా తక్కువ అండి. నేను బయట ఫుడ్ తీసుకురావడం అయినా పిల్లలకు పెట్టడం అయినా మా వారు తీసుకురావడం అయినా చాలా తక్కువ. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. వీలైనంత వరకు మంచి మంచి వంటలు కాకపోయినా నాకు చేతనైన వంటలు ఇష్టమైనవి వాళ్ళకి చేసి పెడుతూనే ఉంటాను. నాకు ఇష్టం ఉండదు బయట ఫుడ్, వాళ్ళకి పెట్టడం కూడా ఇష్టం ఉండదు. కానీ హైదరాబాద్లో అయితే తప్పడం లేదండి. హైదరాబాద్లో అప్పుడప్పుడు బయట ఫుడ్ తింటూనే ఉన్నారు. మరి ఇంట్లో ఉన్నట్టు బయట ఉండదు కదా వాళ్ళకి. ఇక రాగానే మళ్ళీ పళ్ళు మొదలెట్టేశాను. దూరం నుంచి వచ్చేసరికి పిచ్చి తలనొప్పి వస్తుంది. కానీ పిల్లలేమో రాత్రి 10ంటికి బస్ బుక్ చేసుకున్నారు టికెట్. ఇద్దరు రాత్రే బుక్ చేసుకున్నారు. మరి వాళ్ళు వెళ్ళేసరికల్లా ఈ పచ్చళ్ళు బాక్స్లో పెట్టేయాలి కదా. అంటే అంతకు ముందు రోజే కదా వీడియో పెట్టాను. మామిడికాయలు ఒక 4 పచ్చడి కలిపారు వాళ్ళ డాడీ అని. ఆ పచ్చడి కలిసి వచ్చింది. ఎప్పుడొచ్చినా 1 కేజీ అయినా సరే చికెన్ పచ్చడి పెడతారండి. ఒక 2 రోజులు 3 రోజులు తింటారు అందరూ కలిసి, రూమ్లో పిల్లలు వీళ్ళు కలిసి అని. వాళ్ళు ఎప్పుడొచ్చినా 1 కేజీ అయినా, కేజీ సుమారైనా చికెన్ పచ్చడి పెడతాను. టమాటా పచ్చడి తాలింపు పెట్టాను. మా పెద్ద పాపకి ఏమో నువ్వు లడ్లు అంటే బాగా ఇష్టం. బెల్లం వేసి నువ్వు లడ్లు చేస్తే మంచిగా తింటుంది. ఇవన్నీ కూడా ఇలా చేసి ప్యాకింగ్ చేసేసరికి చాలా టైం అయింది. ఈ వీడియో చూసి మన సబ్స్క్రైబరే ఒకరు ఇక్కడ బంజర్లోనే నా ఫోన్ నెంబర్ తెలుసుకొని మరీ ఫోన్ చేశారండి. పద్మగారు మీరు అలా పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు, పిల్లలకి అలా పంపించేటప్పుడు నూనె గారుతుందేమని భయపడుతున్నారు కదా, నా దగ్గర ఈ ప్యాకింగ్ చేసే మిషన్ ఒకటి ఉంది. చక్కగా పచ్చళ్ళు ప్యాక్ చేసి కవర్లు తెచ్చుకోండి. ఈ మిషన్ తీసుకెళ్ళి కవర్లు ప్యాక్ చేశారనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్యాక్ని డబ్బాలో పెట్టేసుకుంటారు, చక్కగా వేసుకోవచ్చు స్పూన్తో అన్నారు. కానీ మేము వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. నాకు ఈ ఐడియా అంతా రాలేదు. అప్పటికి చీకటి పడిపోయింది. ఇక అప్పుడు వాళ్ళ ఇంటికి ఏమని పంపిస్తాం. అది కాకుండా ప్యాకింగ్ చేసే కవర్లు కూడా రాలేదులేండి, కానీ తీసుకురాలేదు. కానీ కొంచెం పెద్దలాడు వచ్చినట్టయితే ఆ పనే చేసేదాన్ని. నిజమేనండి, అదే కరెక్ట్. ఇప్పుడు నాకు ఇంట్లో సగం స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ బాక్సులు కానీ ఎన్ని పోయినాయో, అసలు సగం పోయినాయి. ఎప్పుడు పచ్చళ్ళు పంపించటం, పిండి వంటలు పంపించటం, స్టీల్ డబ్బాలోనే పిండి వంటలు పెడతాను, పచ్చళ్ళు ఏమో ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను. ప్లాస్టిక్ వాడటం మంచిది కాదని తెలిసినా తప్పడం లేదు. అసలు అట్లా పెట్టి పంపించడానికి కూడా లాస్ట్కి ఏమి ఇంట్లో ఉండట్లా, తీసుకెళ్తున్నారు తప్పితే అవి ఇంటికి రావట్లా. మరి ఎటు వెళ్తున్నాయో ఏంటో తెలియట్లేదు. ఇంకొకసారి మాత్రం అలా ప్యాకింగ్ చేసే విధానం చూడాలి కంపల్సరీ. ఇవి ప్యాక్ చేసేసరికి పిల్లలు అన్నం తిన్నారు. అన్నం తినేసరికి అటు ఇటుగా 10 అయింది. కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాం, 10 అయింది. ఇక బయలుదేరారండి. ఇప్పుడు నేను ఆ బాక్సులు పెట్టిన బొట్టు ఉంది చూసారా, అది ఈ మధ్యనే తీసుకున్నాను. ఊర్లోకి వస్తే సెంటర్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, అమ్మవాడి ఇంటికి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా ఈ బుట్టలు ఉపయోగపడతాయి కదా అని 200కేమో ఒక పెద్ద బుట్ట, 100 రూపాయలకి చిన్న బుట్ట తీసుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇలా పంపించడానికి ఉపయోగపడింది. పండు అయితే పచ్చళ్ళు ఏం తీసుకెళ్ళట్లేదు, మొన్నే వచ్చి వెళ్ళింది కాబట్టి తను ఆ రోజే తీసుకెళ్ళింది. నాకు ఒక్క చికెన్ పచ్చడి కొద్దిగా చాలంది. ఇక తనకు చికెన్ పచ్చడి పెట్టాను, మిగతావన్నీ బంగారుకి పెట్టాను. పిల్లలు బయలుదేరారండి, వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి ఉన్నాయి 2 రోజులు పండగ వాతావరణం. వెళ్తున్నారంటే అసలు మనసులో ఏదో బాధగా బరువుగా అనిపిస్తుంది. సరేలేండి, పిల్లల చదువులు ముఖ్యం కదా. ఇదండి వీడియో. బోరు కొట్టలేదు కదూ. వీడియో నచ్చితే లైక్ కొడతారు.